విశాఖ ఉక్కు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ జరగదని ఏపీ విద్యా మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి కూడా స్పష్టం చేశారని, ఇదే విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎదుట ఇటీవల ఢిల్లీలో మాట్లాడారని తెలియజేశారు. అందువల్లే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల వరుసగా ఈక్విటీ ఇస్తూ వస్తున్నాయని, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. త్వరలోనే స్టీల్ ప్లాంట్ను మళ్లీ లాభాల బాట పట్టిస్తామన్నారు. సాక్షి పత్రికలో తనపై రాసిన అసత్య కథనం విషయమై సోమవారం ఆయన విశాఖ కోర్టుకు హాజరు కాగా కేసును ఫిబ్రవరి 28కి వాయిదా వేసిన విషయం తెలిసిందే. స్టీల్ ప్లాంట్ విషయమై వస్తున్న అసత్య కథనాల్ని నమ్మొద్దని లోకేష్ చెప్పారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉండబట్టే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజలకు అన్ని విధాలా న్యాయం చేసేందుకు ముందుకొస్తోందన్నారు. ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డి వంటి వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పార్టీలోకి తీసుకోబోమన్నారు. తల్లి చెల్లి కూడా నమ్మని మాజీ సీఎం జగన్ తీరు వల్లే వైసీపీని ఒక్కొక్కరు వీడి వెళుతున్నారన్నారు. పార్టీ తనకు ఏ పదవి అప్పగించినా బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. జాతీయ కార్యదర్శి పదవి కూడా ముగియనుందని, కొత్త వాళ్లకు అవకాశం వస్తుందన్నారు. రానున్న 5 ఏళ్లలో ఏపీలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని, విశాఖ కేంద్రంగా ఐటీ కొత్త పుంతలు తొక్కనుందని, టీసీఎస్, గూగుల్ వంటివి తాను ఇప్పటికే పలు కంపెనీలతో ప్రత్యక్షంగా చర్చలు జరిపానని మంత్రి లోకేష్ తేల్చి చెప్పారు. దావోస్లో కూడా చర్చలు జరిగాయని, మిట్టల్ కంపెనీ కూడా ఏపీలో భారీ పెట్టుబడులు పెడుతోందని, ఇది దావోస్ ప్రభావమే అనాలని చెప్పారు. టాప్ 500 సంస్థలకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా తక్కువ ధరకే భూములిస్తామని హామీ ఇచ్చారు. తాను జగన్లా ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేయనని, తన సొంత ఖర్చుతోనే విశాఖ వచ్చానని, పార్టీ కార్యాలయంలో బస్సులో పడుకున్నానని స్పష్టం చేశారు. అలా తన తల్లి భువనేశ్వరి తనకు నేర్పించారని గుర్తు చేశారు. త్వరలో కొత్త విమానాశ్రయాలు వస్తాయని, కేంద్ర మంత్రి రామ్మోహన్తో మాట్లాడతానని లోకేష్ తెలిపారు. కాకినాడ పోర్టులో అక్రమాలు జరిగాయని, అందుకే ఈడీ కూడా పలువురికి నోటీసులు ఇచ్చిందని, తాను రెడ్ బుక్లో చెప్పినట్టు చట్టానికి వ్యతిరేకంగా నడిచిన నేతలు, అధికారులపై ఖచ్చితంగా చర్యలుంటాయని, వైసీపీ పైన అదే పరిస్థితి అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఏపీలో చేసిన అక్రమాల దర్యాప్తునకు ఇప్పుడున్న పోలీసులు కూడా సరిపోరని, ఒక్కొక్కటి నిగ్గు తేల్చుతామన్నారు. కేవలం 7 నెలల్లో తాము 6 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని, 4 లక్షల మందికి ఉద్యోగాలొచ్చాయని మంత్రి లోకేష్ చెప్పారు. 90 రోజుల్లో విశాఖలో టీసీఎస్ కంపెనీ కార్యకలాపాలు చేపడుతుందని, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. లోకేష్ వెంట ఎంపీ శ్రీభరత్, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఏపీ సీడ్స్ గ్రోవర్స్ చైర్మన్ గండి బాబ్జీ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా నాగ జగదీష్, దాడి రత్నాకర్, పలువురు సీనియర్ పార్టీ నేతలు ఉన్నారు.